హరే కృష్ణ దండత్నామాలు. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 6వ అధ్యాయాన్ని చర్చించుకుంటాము. అంటే 6వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము. సో ఇందులో ఈరోజు మనం మొదటి శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఈ 6వ అధ్యాయంలో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఇప్పటివరకు మనం చూసాము సృష్టిలో. ఇంకా ఇది లాస్ట్ ఫేజ్ అనుకోండి. సృష్టిది అంటే లాస్ట్ ఫేజ్ అంటే ఈ అధ్యాయాల్లో ఇప్పుడు వచ్చే అధ్యాయాలు కొన్ని అధ్యాయాల్లో సృష్టి గురించి ఉంటుంది. దాని తర్వాత వేరే స్టార్ట్ అవుతాయి. సో కానీ ఇందులో జరుగుతూ ఉంటుంది, సరిగా జరుగుతుంది ఇంకా. సో ఇప్పటివరకు చూసాము ఎలిమెంటల్ దేవతలు. వీళ్ళందరు దేవతలు కాదు, దేవతలు ఎంతోమంది దేవతలు ఉంటారు మీకు తెలుసు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఇంద్రుడు చంద్రుడు వారి గురించి మాట్లాడుకోవట్లేదు. ఇక్కడ ఎలిమెంటల్ దేవతలు ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క ఎలిమెంట్ వేసే పంచమహాభూతాలు ఉన్నాయి. భూమి, రపో, నలో, వాయు. ఆ ఎలిమెంట్కి దేవతలు వాళ్ళు మాత్రమే సృష్టించబడ్డారు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళందరూ ప్రార్థనలు చేసుకున్నారు. మేము ఇంకా అలాగా సపరేట్గా ఉన్నాం అందరము. మేము కలిసి ఇంకా రకరకాల గ్రహాలు కానీ ఇంకా రకరకాల జీవరాశుల శరీరాలు కానీ ఇంకా బ్రహ్మదేవుడు కూడా ఉత్పన్నం అంటే ప్రకటన కావలేదు అనమాట. ఇంకా పుట్టలేదు బ్రహ్మదేవుడు కూడా. సో ఇంకా చాలా బాకీ ఉందన్నమాట క్రియేషన్ సరిగా కూడా. సో ఇప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేసుకున్నారు భగవంతుడికి, మీరు మాకు శక్తి ప్రసాదించండి, మాకు మార్గదర్శనం జ్ఞానం ప్రసాదించండి, తద్వారా మేము మీరు దేనికోసం అయితే సృష్టించారో ఇంకా నెక్స్ట్ స్టేజ్ సృష్టి ముందుకు వెళ్ళొచ్చు, మా కార్యాలు మా సేవలు మేము చేయొచ్చు అని ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రార్థనలు విన్నాక భగవంతుడు ఇప్పుడు సృష్టిలో నెక్స్ట్ ఈ యొక్క మొత్తం బ్రహ్మాండం మేము ఈరోజు ఎలా చూస్తున్నాము ఇప్పుడు ఉన్నట్టుగా ఈ బ్రహ్మాండంలో ఎన్నో లోకాలు, ఎన్నో రకాల జీవరాశులు, ఎన్నో రకాల దేవతలు, బ్రహ్మదేవుడు ఇంకా మిగతా అందరి దేవతలు మనలాగా ఎంతో రకరకాల జీవరాశులు శరీరాలు జీవరాశులు అన్నీ ఎలా అయ్యాయి అనేది మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ జరుగుతాయన్నమాట. సో వీటన్నిటిని చర్చించుకుంటాం ఈరోజు. అంటే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు ముఖ్యంగా విశ్వరూపం గురించి, విరాట్ రూపం గురించి మళ్ళీ కొంచెం చర్చించుకుంటాము. కొన్ని మీరు ముందు కూడా విన్నారు, అందుకే నేను ఎంత అవసరం అంత చర్చించుకున్నా. కొన్ని కొత్త విషయాలు కూడా ఉన్నాయి, అవి నేను చర్చించుకుంటాను ఈరోజు. సో స్టార్ట్ చేసే కన్నా ముందు మనం మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు మళ్ళీ కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ మ్యాటరు, అందుకనే కొన్ని టెక్నికల్ పదాలు ఉంటాయి, అందుకనే కొన్ని నేను ఆ ఇంగ్లీష్ పదాలు యూజ్ చేస్తాను. సో మీరు మీ దగ్గర భాగవతం ఉంటే తెలుగులో మీరు దగ్గర పెట్టుకోండి, ఇంగ్లీష్ అయినా తెలుగు మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్. సో మీరు ఏదైనా పదాలు కావాలంటే మీరు రెఫర్ చేసుకోండి భాగవతంలోంచి, మీకు ఏమైనా ఇంగ్లీష్ పదాలకి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ కావాలంటే. సో మనము ఈరోజు మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంట.
ऋषिरुवाच इति तासां स्वशक्तीनां सतीनामसमेत्य सह प्रसुप्तालोकतन्त्राणां నిశామ్య గతిమీశ్వరః. సో మైత్రేయ ఋషి చెప్తున్నాడు. ఇప్పుడు మైత్రేయ ఋషిగా చెప్పేది మన విదురుడికి. సో కంటిన్యూ చేస్తున్నారు. అలా భగవంతుడు ఆ ఎలిమెంటల్ దేవతలు ఎవరైతే సృష్టించబడ్డారో వాళ్ళ యొక్క ప్రార్థనలు విని, ఇంకా వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ సృష్టిలో నెక్స్ట్ లెవెల్ సృష్టి నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు చేయడానికి కార్యాలు ఇంకా భగవంతుడు ఇంకా నెక్స్ట్ చేయాలన్నమాట. సో వాటన్నిటికీ మళ్ళీ వారు భగవంతుడిని ప్రార్థించుకున్న ఆ ప్రార్థనను భగవంతుడు బేసికల్లీ విన్నారు. దాని తర్వాత భగవంతుడు ఏం చేశాడనేది నెక్స్ట్ శ్లోకం నుంచి చెప్తున్నారనమాట. కాల సంజ్ఞాం తదా దేవీం బిభ్రచ్చక్తిం ఉరుక్రమః త్రయోవింశతి తత్వానాం గణం యుగపదావిశత్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కాల సంజ్ఞాం అంటే కాళీ దేవీం, ఆ సమయంలో కాళీదేవి అంటే ఈమె బిభ్రచ్చక్తి అంటే డెస్ట్రక్టివ్ పొటెన్సీ. కానీ ఇక్కడ ముఖ్యంగా ఆమె అంటే ఎంతో డెస్ట్రక్టివ్ పొటెన్సీ కలిగి ఉన్న ఈ శక్తి కాళీమాత. ఆమె శక్తి ఇంకా భగవంతుడు ఇప్పుడు ఆమె కూడా బహిరంగ శక్తి, భగవంతుడి యొక్క బహిరంగ శక్తి కాళీమాత రూపంలో ఆమెకు ఒక శక్తి ఉందన్నమాట. అది కొహెషన్, హూ అలోన్ అమాల్గమేట్స్ ఆల్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్. తో ఇప్పుడు ఇవన్నీ కలిసి పనిచేయాలి కదా, అంతే పనిచేయడమే కాకుండా ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నీ కలిస్తేనే ఒక్కొక్కటి జరుగుతుంది. ఇప్పుడు చెప్పాను కదా నిన్న కూడా నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. మన శరీరం ఉందనుకోండి, ఇది శరీరం ఏం ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్తో కాదు, అన్ని కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఈ 8 ఎలిమెంట్స్ ముఖ్యంగా భిన్న ప్రకృతి రష్టద 8 డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క కాంబినేషన్ మన ఒక శరీరం. ప్రతి శరీరం అలా ఉంటుంది. సో ప్రతి యూనివర్స్లో ప్రతి బాడీ అలా ఉంటుంది. ఇప్పుడు ఎర్త్ తీసుకున్నాను అనుకోండి, అంటే ఎర్త్ అంటే భూమి ఒకటే ఉండదు, ఇందులో కూడా భూమి ఉంటుంది, నీళ్ళు కూడా ఉంటాయి, వాయువు కూడా ఉంటుంది, అగ్ని కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అలాగే ప్రతి గ్రహాల్లో కూడా రకరకాల కాంబినేషన్ డిఫరెన్స్ ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాంబినేషన్లో ఉంటాయి. అంటే కాంబినేషన్స్ ద్వారానే డిఫరెంట్ బాడీస్ అనేవి తయారవుతాయి అన్నమాట ఈ భౌతికంలో. అవునా? సో ఇప్పుడు ఇంకా సరైన బాడీస్ వచ్చిన తర్వాతే ఆ ఆత్మలు అనేవి ప్రతి జీవాత్మ ఆ పర్టికులర్ శరీరంలో ప్రవేశించి ఇంకా మనం ఈ శరీరంలో ఎలా ప్రవేశించి యాక్టివిటీస్ చేయగలుగుతున్నాం. నేను ముందే చెప్పాను కదా నిన్న కూడా అంటే జస్ట్ అర్థం చేసుకోవడానికి, ఎలాగైతే స్పేర్ పార్ట్స్ మళ్ళీ దాన్ని అసెంబుల్ చేసి ఒక బండి తయారవుతుంది, అప్పుడు ఆ బండిని మనం తోలొచ్చు అనమాట, మనం ఎక్కి నడపేయచ్చు. అలా డ్రైవర్ అనేది ఆత్మలాగా. సో ఇప్పుడు అందుకనే ఇప్పుడు మరి అవన్నీ అసెంబుల్ చేయాలి. ఇప్పుడు ఒక బండి తయారు చేయాలంట, ఒకటి బండి కాదు, ఇక్కడ చెప్పాలంటే ఈ సృష్టిలో ఎన్నో బండ్లు ఉన్నాయి అలాంటివి, అంటే ఎన్నో శరీరాలు ఇంకా ఎన్నో గ్రహాలు ఇవన్నీ కూడా తయారు చేయాలి. దాని తర్వాతనే ఇంకా నెక్స్ట్ లెవెల్ సృష్టి పాలన అనేవి రచన అనేవి జరుగుతాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే, నేను మీకు ఫస్ట్ సంక్షిప్తంగా చెప్తాను, ఎందుకంటే ఇలా ఒక్కొక్క శ్లోకం నేను బ్రేక్ చేసి ముక్కలు చేసి చెప్తే మీకు ఆ ఫ్లో అనేది అర్థం కాదు. అందుకనే ఫస్ట్ నేను ఫ్లో చెప్పేసి తర్వాత ఈ శ్లోకాలు నేను లైన్గా తీసుకోవడానికి ప్రయత్నిస్తాను ఫాస్ట్గా. సో ఈ విధంగా ఇప్పుడు భగవంతుడు చూసిన తర్వాత వీళ్ళందరూ ఇంకేం చేయలేకపోతున్నారు, ఏదో ఎలిమెంట్స్ మాత్రం సృష్టించాం కానీ అవి అందులోంచి ఇంకా శరీరాలు అవన్నీ తయారవ్వాలి, అవన్నీ మిక్స్ అవ్వాలి సరైన ఒక కాన్ఫిగరేషన్లో. దానికోసం అనేసి ఇప్పుడు భగవంతుడు ఈ శ్లోకంలో మనం చూసాము కాళీ శక్తిని తీసుకొని ఇంకా మిగతా శక్తులతో పాటు ఈ యొక్క 23 ఇంకా కొన్ని శక్తులను కూడా ఈ 23 ఎలిమెంట్స్ ఏవి అంటే ఇక్కడ టోటల్ మెటీరియల్ ఎనర్జీ, భౌతిక బహిరంగ శక్తి అనుకోండి, మెటీరియల్ ఎనర్జీ, ఫాల్స్ ఈగో అంటే అహంకారం, సౌండ్ అదే మన బేసికల్లీ సౌండ్, టచ్, ఫామ్, తన్మాత్రాస్ ఉంటాయి కదా, 5 తన్మాత్రాస్, రూప, గంధ, స్పర్శ, ఇవన్నీ మనం చర్చించుకున్నాం కదా, ఇవే అనమాట 5. మళ్ళీ పంచమహాభూతాలు, భూమిరపున్నలు, వాయురకం, మళ్ళీ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఓకేనా? అదే కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు అన్నీ. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వాటి యొక్క ఇవి ఉన్నాయి అంతే, సెన్స్ దేవతాస్ ఉన్నాయి, ఇంకా అవన్నీ ఫామ్ అవ్వలేదు అని దేవతలు, ఇంకా వాళ్ళు కార్యాలు చేయాలి. మరి వాటికి కావాల్సిన శక్తిని ఇప్పుడు భగవంతుడు ఆ శక్తులన్నింటినీ కాళీ శక్తిని తీసుకొని కూడా స్వయంగా ఇప్పుడు ప్రవేశిస్తున్నాడు అనమాట. ఇప్పటివరకు వాళ్ళు ప్రార్థించుకున్నది ఎలిమెంటల్ దేవతలు అందరూ కూడా వీళ్ళు ప్రార్థించుకున్నది ఎవరిని? కారణోదాక్ష విష్ణుని లేకపోతే మహావిష్ణువుని. ఆయన దృష్టితోనే ఈ మాత్రం జరిగింది. సో దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇప్పుడు గర్భోదాక్ష విష్ణు చేస్తారు.
సో ఇప్పుడు ఆయన బేసికలీ ప్రవేశిస్తున్నారు అన్ని శక్తులతో పాటు అంటే గర్భోదాక్ష విష్ణు అనమాట ముఖ్యంగా. సో అందుకని ఇక్కడ మీకు అది క్లారిటీ కొంచెం ఉండాలి, అంతే, ఇంకేం లేదు. సో మనకు అందుకనే మన బ్రహ్మ సంహితలో కూడా వర్స్ వస్తుంది కదా, అది ఇక్కడ వర్స్ రాశారు. ఏకోప్య సౌరచయుతం జగదండకోటిం యచ్చక్తిరస్తి జగదండచయాయదంతః అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఆ మహావిష్ణువు లేకపోతే కారణాదాక్ష విష్ణువే ఇలా ప్రతి ఒక్క బ్రహ్మాండంలో గర్భోదాక్ష విష్ణువుగా ప్రవేశించి మరియు ఆ బ్రహ్మాండంలో ప్రతి ఒక్క కణంలో, ప్రతి ఒక్క ఎలిమెంట్లో, ప్రతి ఒక్క శరీరంలో పరమాత్మగా క్షీరోదాక్ష విష్ణువు ఆయన శక్తి ద్వారా ఆయన ప్రతి దగ్గర ప్రవేశించి వ్యాపించి ఉంటాడు. ఆయన ప్రతి ఒక్క కణంలో, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క కణంలో ఆయన శక్తి అనేది దాని మాధ్యంతో ఆయన వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి ఒక శ్లోకంలో బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. సో అలా అన్నమాట. సో ఈ కాళీమాతనే, ఈ శక్తిని, బహిరంగ శక్తి యొక్క కాళీమాత రూపాన్నే చాలామంది కూడా ఎవరైతే తమో గుణం చేత ఎక్కువగా ప్రభావితమై ఉంటారో వారు పూజిస్తారు అనేసి ఇక్కడ రాశారు మనకు ప్రభుపాద వారి తాత్పర్యంలో. సో ఇప్పుడు ఈ యొక్క సృష్టిలో కూడా నెక్స్ట్ అంటే ఇప్పుడు దీని ఒక ఈజీ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ప్రభుపాద ద్వారా ఇచ్చారు ఇక్కడ. ఈ గైగాంటిక్ ఫామ్ విశ్వరూపం అంటే ఏం లేదు, చెప్పాం కదా, ముందు కూడా చర్చించుకున్నాం. ఈ యొక్క బ్రహ్మాండం యొక్క సృష్టి ఇప్పుడు చూస్తున్న విధంగా అన్ని గ్రహాలు, శరీరాలు, ఇవన్నీ సృష్టి, మూవింగ్, నాన్ మూవింగ్ అన్ని క్రియేచర్కి సంబంధించివి, చరాచర అంతా. సో ఇప్పుడు ఒక ఉదాహరణ ప్రభుపాద వారు ఇచ్చారు. ఆ ఉదాహరణతో మీకు ఈజీగా అర్థమైపోతుంది అసలు ఏంటిది, ఏం జరుగుతుంది అనే విషయం. ఒక గర్భంలోంచి ఒక శిశువు యొక్క శరీరం ఎలా డెవలప్ అవుతుందో అలా ఆత్మ ఉంటేనేనండి మనకు డెవలప్మెంట్ అనేది జరిగేది. శరీరానికి ఎంతో చేంజెస్, ఎన్నో డెవలప్మెంట్, ఎన్నో చేంజెస్ జరుగుతాయి. చెట్టు ఉంటుంది, చెట్టులో కూడా ఆత్మ ఉంది, అందుకని పువ్వులు, పళ్ళు, కాయలు అన్నీ ఇస్తుంది అన్నమాట చెట్టు. అంతే కదా, ఒక ఇప్పుడు కొత్త 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 పువ్వులు, కొత్త కొత్త పళ్ళు, ఆకులు, అన్ని కొమ్మలు అన్నీ వస్తాయి కదా, ఎందుకంటే ఆ చెట్టులో ఆత్మ ఉంది కాబట్టి రకరకాల పరివర్తనలు జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఇప్పుడు ఇంకా జస్ట్ గర్భంలో అంటే ఇప్పుడు ఇంకా యాక్టివిటీ పెద్దగా స్టార్ట్ అవ్వలేదు. గర్భంలో అంటే ఇంకా ఏమీ బాడీయే ఫామ్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు ఉన్న ఆ అవస్థలో ఉన్నారనమాట వీళ్ళు. అంటే ఇప్పుడున్న అవస్థ ఏంటంటే జస్ట్ గర్భం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు. సో ఇంకా 9 నెలలు ఎలాగైతే పిల్లవాడి శరీరం చిన్న చిన్నగా స్టేజ్ బై స్టేజ్ ఎలా డెవలప్ అవుతూ వెళ్తుందో, దాని తర్వాత కూడా పిల్లవాడి శరీరం పెద్దగా అవుతుంది, పెద్దగా అవుతుంది, చేంజెస్ అనేది జరుగుతుంది. చేంజెస్ ఎప్పుడు జరుగుతాయి? భౌతిక ప్రపంచంలో కంటిన్యూస్ చేంజ్ అనేది, అది భౌతిక ప్రపంచంలో కంటిన్యూస్ చేంజెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. కానీ గర్భంలో ఎలాగైతే శిశువు ఇప్పుడు అంతా యాక్టివ్ స్టేజ్లో లేరు, అచేతనగా ఉన్నారనుకోవచ్చు, అవునా? కానీ మెల్లిమెల్లిగా చేతన వస్తుంది శిశువుకు కూడా ఆత్మ కారణంగా. ఆత్మ డెవలప్ చేస్తున్న కొద్దీ, బాడీ చేస్తున్న కొద్దీ శిశువుకి 9 మాసాల కల్లా ఫుల్ చేతన వచ్చేస్తుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది శిశువు. తర్వాత కూడా మళ్ళీ కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఈ స్టార్టింగ్ డెవలప్మెంట్ ఎలాగైతే ఒక శిశువుది జరుగుతుందో, ముందు ఏం లేదు, కాళ్ళు చేతులు ఏమి ఉండవు శిశువుకి, అవునా? తర్వాత మెల్లిమెల్లిగా కాళ్ళు, చేతులు, ముక్కు, మొహం అన్నీ తయారవుతాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా చెప్పబోతున్నారనమాట. ఇప్పుడు ఆ గర్భంలో ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్కటి అన్నీ డెవలప్ అవుతాయి. అది ఇక్కడ మనకు చర్చించేదన్నమాట. సో అందుకనే ఇక్కడ మనకు ఈ ఉదాహరణలో ఇంకొక విషయం మనకు కొంచెం అర్థం చేసుకోవడానికి అంతే, ఎందుకు ఏంటి అనేది. విశ్వరూపం ఏంటి, ఇప్పుడు విశ్వరూపం భౌతికం ఏంటి అంటే, మరి గర్భదాక్ష విష్ణువు ఎవరు అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే, సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనకి, ఇప్పుడు ఒక శిశువు గర్భంలో పెరుగుతున్నప్పుడు ఆత్మ ఉండాలి లోపల, అప్పుడే పెరుగుతుంది కదా శిశువు. ఆత్మ లేకుంటే మనకు శరీరంలో మనమైనా కానీ జీవించి ఉండలేము, పెరుగుదల అనేది, డెవలప్మెంట్ కానీ చేంజ్ కానీ జరగదు. సో ఎలాగైతే ఆత్మ కారణంగా ఇప్పుడు మన బాడీ, మన శరీరానికి మనం ఆత్మే, కానీ ఇప్పుడు మనము ఏ కార్యం చేసినా ఇక్కడ అన్ని ఈ శరీరం యూజ్ చేసుకునే చేస్తున్నాం. ఈ ఆత్మ ఈ శరీరాన్ని యూజ్ చేసుకొని చేస్తుంది. అంటే అలా ఆత్మకి మన శరీరానికి ఉన్న సంబంధమే గర్భోదాక్ష విష్ణువు మరియు ఈ విశ్వరూపానికి ఉన్న సంబంధం. మన శరీరానికి మన ఆత్మ ఎలాగో ఈ గర్భోదాక్ష
ఈ యొక్క బ్రహ్మాండానికి గర్భోదాక్ష విష్ణు అలా అనుకోవచ్చు, లేకపోతే ఈ విశ్వరూపానికి గర్భోదాక్ష విష్ణు అలా అనుకోవచ్చు. సో గర్భోదాక్ష విష్ణు ఉన్నాడు కనుకనే ఈ యొక్క పరివర్తనలు జరుగుతూ ఆయన శక్తి వలనే ఈ యొక్క విశ్వరూపం అనేది డెవలప్ అవుతూ ఆయన విశ్వరూపం అనేది ఇప్పుడు ఆయన శరీరంగా అనుకోవచ్చు మీరు. ఎందుకంటే దాని ద్వారా మీరు ఎన్నో విషయాలు అర్థం చేసుకోగలం ఉదాహరణ ద్వారా. అని మనకి నెక్స్ట్ దేవతల ఉత్పన్నం కూడా అవన్నీ జరుగుతాయి కదా, అలా అన్నమాట. సో హరే కృష్ణ 3 సాయి మూర్తుల గురించి అది క్షీరోదాక్షాయి అదే కదండి. కర్ణోదాక్ష విష్ణు, గర్భోదాక్ష విష్ణు, క్షీరోదాక్ష విష్ణు గురించి నేను ముందు ఒకసారి చెప్పానండి స్టార్టింగ్లోనే, మొదటి స్కందంలో లెక్చర్స్లో, ఇంకా ఎగ్జాక్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను. పర్వాలేదు, ఇప్పుడు కూడా అదే మనకి కొద్దిగా అయితే వస్తుంది చర్చ, అక్కడక్కడ వస్తూనే ఉంటుంది. సో మహావిష్ణువే కర్ణోదాక్ష విష్ణు, అందులోంచి ఇప్పుడు గర్భోదాక్ష విష్ణువుగా ఆయన ఈ బ్రహ్మాండంలో ప్రవేశించిన తర్వాత మెల్లిమెల్లిగా ఇదొక అన్ని బాడీస్ అంతా ఫామ్ అయిన తర్వాత మరి ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఆయన క్షీరోదాక్ష విష్ణు, క్షీరోదాక్ష విష్ణువుగా ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా, క్షీరోదాక్ష విష్ణువుగా అవతారమే ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా ఉంటారు. ఆయన క్షీరోదాక్ష విష్ణువు, ఆయన శ్వేతద్వీపం ఐలాండ్ ఉంటుంది అందులో, అదే ఇప్పుడు ధ్రువ నక్షత్రం అంటాం, అక్కడ శ్వేతద్వీపం ఐలాండ్లో, అదే దీపం అంటేనే ఐలాండ్, శ్వేతద్వీపం పాల సముద్రం పైన, శ్వేత ఎందుకంటే వైట్ కాబట్టి పాల సముద్రం, అక్కడ ఆయన పైనుంచి శయనించి ఉంటాడు. గర్భోదాక్ష విష్ణు వచ్చేసి ఆయన ఇప్పుడు బ్రహ్మాండంలో సగం వరకు వాటర్తో ఫిల్ అయి ఉంటుంది బ్రహ్మాండం, ఆ యొక్క బ్రహ్మాండంలో ఆయన శయనించి ఉంటాడు గర్భోదాక్ష విష్ణు. గర్భోదాక ఓషన్ మీద ఆయన శయనించి ఉంటాడు కాబట్టి ఆయన గర్భోదాక్ష విష్ణు. సో అలా ఆయన దీని తర్వాత ఎప్పుడైతే గర్భోదాక్ష విష్ణు శక్తులు అన్ని శక్తులతో బహిరంగ శక్తితో ఇక్కడ అంటే కాళీ శక్తితో ముఖ్యంగా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఇవన్నీ దేవతలు ఈ యొక్క ఎలిమెంట్స్ ఇవన్నీ కొంచెం యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఎలాగంటే నిద్రలోంచి పొద్దున్నే నిద్ర లేచినట్టుగా ఇప్పుడు యాక్టివ్ స్టేజ్కి అచేతనగా ఉన్న వాళ్ళు చేతన అంతా పెరిగిపోద్ది అనమాట అలా. సో ఇవన్నీ కూడా మెల్లిగా ఇప్పుడు అవి మిక్స్ అయ్యి రకరకాలుగా అంటే అన్ని ఎలిమెంట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యి ఇప్పుడు వేరియస్ లోకాలు గ్రహాలు అవన్నీ తయారవడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇలా కానీ ఇంకా అవి ఇప్పుడు ఏమంటామంటే ఒక స్టేజ్ వరకు డెవలప్ అయ్యాయి అంతే, ఇంకా సంపూర్ణమైన డెవలప్మెంట్ జరగలేదు. సో అలా కొంచెం డెవలప్మెంట్ జరిగిన తర్వాతే అలాగే అంటే గర్భంలో కూడా ఒక ఫీటస్ ఒక స్టేజ్ డెవలప్ అయిన తర్వాత అంతే. ఇంకా అక్కడ ఇప్పుడు విరాట్ రూపం అలాగా మొత్తం గర్భోదాక్ష విష్ణు ఒక గర్భంలోనే ఒక గర్భరూపంలోనే ఉంది, ఇంకా సంపూర్ణంగా డెవలప్ అవ్వలేదు. అలా 1000 సంవత్సరాలు 1000 సెలెస్టియల్ ఇయర్స్ ఇవి మనకు శ్లోకాలు ఉన్నాయి, అక్కడ వరకు వెళ్దామంట. ఒక పని చేద్దాం, ఇక్కడ వరకు నేను శ్లోకాలు చూసుకుంటూ వెళ్తాను. సోను ప్రవిష్టో భగవాన్స్ చేష్టారూపేణ తం గణం భిన్నం సంయోజయామాస సుప్తం కర్మ ప్రభోదయం. అది సో అలా భగవంతుడు అన్ని శక్తులతో ప్రవేశించిన తర్వాత అవునా ప్రవిష్టో భగవాన్స్ ప్రవేశించిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే సుప్తం అంటే పడుకున్న వాళ్ళందరూ కూడా నిద్ర లేచారనమాట. ప్రభోదయం ఉదయం అయింది వాళ్ళందరికీ, ఇంకా నిద్ర నుంచి లేచి ఉదయం అయిన తర్వాత ఎలాగ లేస్తారో అలా లేచారనమాట. ఇప్పటివరకు సైలెంట్గా అలా పడున్నారు, ఇప్పుడు భగవంతుడు ఎంటర్ అయినందుకు వాళ్ళ నిద్ర నుంచి లేచారు. ప్రబుద్ధ కర్మదైవేన 23 గణః ప్రేరితో జనయత్ స్వాభిర్మాత్రాభిరాదిపురుషం. సో ఇప్పుడు ఆ 23 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో యాక్షన్ స్టార్ట్ అయిందనమాట. ఆ విధంగా యాక్షన్ స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా ఈ విశ్వరూపం అనేది కమింగ్ టు ఎగ్జిస్టెన్స్. ఇది విశ్వరూపం అనేది ఇప్పుడు కొంచెం అట్లీస్ట్ స్టార్ట్ అయింది. ఉత్పన్నం అంటే శరీరం అనేది విశ్వరూపం డెవలప్మెంట్ అనేది అట్లీస్ట్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ విశ్వరూపం కానీ ప్రభుపాద వారి తాత్పర్యంలో చెప్తారు, అక్కడక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేసేద్దామంట. సో ప్రభుపాద వారి తాత్పర్యంలో చెప్తారు ఈ విశ్వరూపం అనేది ఎలాగైతే మనకి అర్చ విగ్రహం ఉందో, అర్చ విగ్రహం భౌతిక వస్తువులతో తయారైంది కదా. ఇప్పుడు అర్చ విగ్రహం మనకు మందిరంలో ఉండేది, అది మామూలుగా రాతితోనో చెక్కతోనో లేకపోతే మెటల్తోనో లోహంతోనో పంచలోహాలతోనో సో వెండితోనో బంగారంతోనో ఏదో మెటల్తో కానీ వుడ్తో కానీ లేకపోతే ఇలా రాతితోని పాలరాతితో కానీ
సో రాతితోని ఇలా విగ్రహాలు ఉంటాయి, ఇవన్నీ భౌతిక వస్తువులతోనే విగ్రహం తయారై ఉంది. కానీ మనం విగ్రహం అనేది భగవంతుడితో అభిన్నం. మనం విగ్రహంతో ఆరాధన చేసుకోవచ్చు, విగ్రహం ద్వారా మనం భగవంతుడితో ఆదాన ప్రదానం చేసుకోవచ్చు. విగ్రహం మాధ్యంతో భగవంతుడు మన యొక్క ప్రేమను, భక్తిని, మనం అర్పించే భోగాన్ని అన్నింటినీ స్వీకరిస్తున్నాడు. అర్చనని, నైవేద్యాన్ని కానీ, పూజని అన్నింటినీ స్వీకరిస్తున్నాడు. సో ఆ విధంగా భగవంతుడు అర్చ విగ్రహంలో ఎలాగైతే అభిన్నమో భగవంతుడితో, ఎందుకంటే మనం ఆధ్యాత్మిక రూపాన్ని చూడలేము, మనకు ఆ యోగ్యత లేదు, మనకు ఆ క్షమత లేదు చూడడానికి. సో మన కోసమని అర్చ విగ్రహ రూపంలో వచ్చాడు. అలాగే భగవంతుడు కూడా ఇక్కడ ఈ విశ్వరూపం అనేది కూడా ఒకటి చెప్పాలంటే మనం అర్థం చేసుకోవచ్చు, భగవంతుడి ఒక రూపం ఇది. కానీ ఇది కూడా భౌతిక రూపమే, ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు అర్థమవుతుంది కదా ఇప్పుడు డెవలప్ అయ్యేది. సో భౌతిక రూపమైన భగవంతుడి రూపం కూడా ఎలాగైతే అర్చ విగ్రహ రూపమో అలాగే భౌతిక రూపం ఇది కూడా. కానీ ఇది కూడా భగవంతుడి యొక్క రూపమే. కానీ ఇది ఒక రూపం ఏదైతే ఉందో, ఈ విశ్వరూపం కానీ విరాట్ రూపం అనేది, ఇది ఓన్లీ ఇక్కడే ఇప్పుడు డెవలప్ అవుతుంది, చూసారు కదా. దాని తర్వాత మళ్ళీ సృష్టి సంహారమైనప్పుడు ఇదంతా ఫినిష్ అయిపోతుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో, వైకుంఠ లోకంలో, పైన స్పిరిచువల్ ప్లానెట్స్, స్పిరిచువల్ స్కైలో, అక్కడ ఈ విరాట్ రూపం కానీ విశ్వరూపం అనేది ఉండదన్నమాట. అది ఓన్లీ ఇక్కడ బ్రహ్మాండం అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని. ఐ థింక్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ అలా అన్నమాట. కానీ అదే, సో అందుకని మనము కొంతమంది యోగులు ఈ విశ్వరూపం, విరాట్ రూపం పైన కూడా ధ్యానం చేసుకొని ఆధ్యాత్మిక పద్ధతిలో ఉన్నతి సాధించగలరు కొంతమంది. అదొక యోగ పద్ధతి ఉంటుంది, అది మనకు ఆల్రెడీ మనం చర్చించుకున్నాం ముందు స్కందాల్లోనే. సో అప్పుడు కూడా మనకు ఆ చర్చ అనేది వచ్చిందనమాట. సో అందుకే ఇది బోనఫైడ్ ఫామ్ అనమాట. ఎలాగైతే డీటీ భగవంతుడి యొక్క అర్చ విగ్రహం ఎలాగో ఒక ప్రామాణిక భగవంతుడి యొక్క విగ్రహం, దాని ద్వారా మనం భగవంతుడితో ఆదాన ప్రదానం చేసుకుని ఆధ్యాత్మిక ప్రగతి సాధించగలమో, అలాగే భగవంతుడి యొక్క విశ్వరూపం కూడా అలాగే. కొంతమంది యోగులకు కొంతమంది పద్ధతిలో ఆ ప్రాసెస్ ఉందన్నమాట, వాళ్ళ కోసం అది ఉపయోగమవుతుంది. ఓకే, సో మనకేంటంటే మనం భక్తి మార్గంలో ఉన్నాం కనుక మనము అర్చ విగ్రహం ద్వారా, ఇంకా భగవంతుడి యొక్క లీలాస్మరణ ద్వారా, శరణం కీర్తనం ద్వారా మనము భక్తిలో నవవిధ భక్తి చేసుకుంటాం. కానీ మనకి ఆ విశ్వరూపం పైన మనకి పెద్దగా దానిపైన ధ్యానించుకునేది మన మార్గంలో లేదు కనుక మనకు పర్వాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి సో దీన్ని విరాట్ రూపం, విశ్వరూపం అని ఎందుకు అంటున్నారు? ఇది ఒక రూపం అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే భగవంతుడు లోపల ఉన్నాడు అక్కడ. అవునా? ప్రభుపాల్ ద్వారా అదే రాస్తున్నారు. ద యూనివర్సల్ ఫామ్ ఈస్ కాల్డ్ ద విరాట్ రూప బికాస్ ద సుప్రీం లార్డ్ ఈస్ విత్ ఇన్ ఇట్స్ ప్లానరీ పోర్షన్, ఇన్ హిస్ ప్లానరీ పోర్షన్. అవును కదా, అక్కడ గర్భదాక్ష విష్ణు రూపంలో భగవంతుడు ఉంటాడు కదా. అందుకే ఇప్పుడు ఎలాగైతే మనం ఈ శరీరం ఉంది, కానీ ఇది లోపల మనం ఉన్నాం యాక్చువల్లీ ఆత్మ. సో ఇలా 1000 సంవత్సరాల వరకు ఇప్పుడు హిరణ్మయ స పురుష సహస్ర పరివత్సరం అండకోశ ఉవాసాప్సు సర్వసత్వోపబ్రహ్మిత. సో ఓకే, నేను 5th శ్లోక చెప్పలేదు, కానీ దాని మీనింగ్ నేను చర్చించేసుకున్నాను. సో మనం 6th శ్లోక చూసేసుకున్నాం, పర్వాలేదు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ విరాట్ రూప, అదే హిరణ్మయ, ఆయన భగవంతుడు. అలా విరాట్ రూప ఇంకా అది మొత్తం కాలేదు, కానీ ఎంతవరకు అయితే డెవలప్ అయిందో దాంతోపాటు అక్కడే అలా 1000 సెలెస్టియల్ ఇయర్స్ అంటే 1000 దేవతా సంవత్సరాలు అనుకోండి, అలా ఈజ్ లయింగ్ డౌన్ ఆన్ గర్భదాక్ష ఓషన్. సో అలా భగవంతుడు ప్రతి బ్రహ్మాండంలో ప్రవేశించిన తర్వాత అలా సగం వరకు ఆ బ్రహ్మాండంలో గర్భోదాక సముద్రంతో నిండి ఉంటుంది కదా, దానిపైన శయనించి ఉన్నాడు గర్భదాక్ష విష్ణు. అలా 1000 సంవత్సరాల వరకు ఇంకా ఏం యాక్టివిటీ లేదు, ఇంతవరకు కొద్దిగా జరిగింది ఇప్పటివరకు చూసుకున్నాము. అలా 1000 సంవత్సరాల వరకు అలా ఏమంటాం శయనించి ఉన్నారు. 1000 సహస్ర పరివత్సరాన్ సెలెస్టీరియస్, సెలెస్టియల్ ఏమంటాము, సో దేవతా సంవత్సరాలు అనుకోండి. సో దాని తర్వాత ఇంకా బ్రహ్మదేవుడి యొక్క సృష్టి కూడా జరుగుతుంది, అది చూద్దామంట. సో దానికన్నా ముందు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సవై విశ్వసృజాం గర్భో దేవకర్మాత్మశక్తిమాన్ విభాజాత్మనాత్మానం ఏకదా దశదా త్రిదా. ఇప్పటికి ఏమవుతుందంటే
ఆ విరాట్ రూపం ఇంకా మహత్తత్వం నుంచి ఆ విరాట్ రూపం ఏదైతే ఉందో అది ఇప్పుడు డివిజన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ఒక ఫస్ట్ స్టేజ్ డివిజన్ చెప్పాను కదా, మెల్లిమెల్లిగా డెవలప్మెంట్ అనేది అవుతుందని. దీని తర్వాత ఫస్ట్ స్టేజ్ డివిజన్ వచ్చేసి ఇక్కడ ఏకదా దశదా త్రిదా అంటే 1, 10, 3 ఇలా డివైడ్ అయ్యని చెప్పారు. ఆ 1 ఏంది, 10 ఏంది, 3 ఏంటో మనకి ఇక్కడ చెప్తారు, మనం చూద్దామంట. సో 1 ఏంటంటే బేసికలీ కాన్షియస్నెస్ అనేది సైన్ ఆఫ్ లివింగ్ ఎంటిటీ, అవునా, చేతన. ఇది యాక్చువల్లీ ఇక్కడ కాన్షియస్నెస్ ఆఫ్ జీవ, దీన్ని జీవశక్తి కూడా అంటారనమాట. జ్ఞానశక్తి చెప్పారు, పర్వాలేదు. శక్తిమాన్, సో ఈ యొక్క చేతన కూడా 3 మోడ్స్లో ఉంటుంది. ఆ చేతన ఎలా గుర్తింపు అనేది, చేతన ఒక ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అనమాట. 3 లెవెల్స్లో ఉంటుంది, 3 మోడ్స్లో ఉంటుంది. అకార్డింగ్ టు ద ప్రపోర్షన్ ఆఫ్ ప్యూరిటీ అంట. ఆ చేతన కూడా ఎంత ప్యూర్గా మారితే అంత ఎక్కువగా చేతన అనేది ఉంటుందంట. ఇప్పుడు ఆధ్యాత్మిక అంటే ఐడెంటిఫైయింగ్ విత్ ఓన్లీ బాడీ అండ్ మైండ్, ఓన్లీ మన శరీరము, మన మనస్సు, దీనితోనే ఇంతవరకే చేతన ఆలోచన విధానం దీని గురించి. అదేంటంటే అన్నిటికన్నా లో లెవెల్ అనుకోండి. ఇంకోటి ఆదిభౌతిక అంటే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ మెటీరియల్ ప్రోడక్ట్స్. సో అంటే మనము ఈ శరీరం, మనస్సు ఉంది, అంతేకాకుండా పక్కన కూడా ఇంకొక శరీరం ఉంది, ఇంకా శరీరాలు ఉన్నాయి, ఇంకా వేరే రకరకాల వస్తువులు ఉన్నాయి, వాటికి ఏదో సంబంధం ఉంది మనకు, ఇవన్నీ అర్థం చేసుకోవడం. దానికన్నా హయ్యర్ లెవెల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఆది దైవిక అంటే నేను ఇంకా నాలాంటి జీవాత్మ అసలు మనము వారి యొక్క ఆధీనంలో మనం జీవిస్తున్నాము, దైవ యొక్క నియంత్రణలో. అంటే పైన ఎవరో భగవంతుడు, దేవతలు ఉన్నారు, వాళ్ళు మనం నియంత్రిస్తున్నారు అని. ఇది కొంచెం ఇంకా హయ్యర్ లెవెల్ చేతన అనమాట. సో ఇక్కడ నుంచి అసలు మనకి ప్యూరిటీ, ఇది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ప్యూరిటీ. ఇక్కడ మనం భగవంతుడు యొక్క దాసుని అర్థం చేసుకోగలం. అర్థం చేసుకొని భగవంతుడి దాసుని అర్థం చేసుకొని మనము ఈ భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక పదంలో ఇంకా ముందుకు వెళ్ళగలం అనమాట ఆ స్టేజ్ నుంచి. సో ఇంకా 10 ఏంటి అంటే ఆ 10 ప్రాణవాయువులు అనమాట. ఆ 10 ప్రాణవాయువులు ఏంటనేవి కూడా మనకి ఇచ్చారు, నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దామంట. సో ఓకేనా అండి. చేతన ఒకటి, ఆ 3 విధాలుగా చేతన సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, అది ఇలాంటి ఐడెంటిఫికేషన్ ఓన్లీ విత్ బాడీ అండ్ మైండ్ అయితే ఆధ్యాత్మిక, విత్ ఈవెన్ అదర్ బాడీస్, అదర్ మెటీరియల్ ఎంటిటీస్ అయితే అది వచ్చేసి అది భౌతిక. ఒకవేళ అది భగవంతుడు దైవం పైన ఉంది అని అర్థం చేసుకొని నేను వారి నియంత్రణలో ఉన్న అర్థం చేసుకుంటే ఆత్మ, దట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ లైక్ ఆది దైవిక. సో నెక్స్ట్ మనం చూద్దామంట. ఏష హ్యశేష సత్వానాం ఆత్మంశః పరమాత్మనః ఆద్యోవతారో యత్రాసౌ భూతగ్రామో విభావ్యతి. సో ఈ విధంగా ఇప్పుడు అంతా అయితే భగవంతుడి యొక్క ఈ యొక్క గైగాంటిక్ యూనివర్సల్ ఫామ్లోనే అన్ని జీవరాశులు ఇప్పుడు ఉన్నాయి. ఇంకా భగవంతుడి యొక్క శక్తి ద్వారానే మొత్తం జరగబోతుంది. సాధ్యాత్మ సాదిదైవశ్చ సాదిభూత త్రిధ ఇవే 3 చెప్పాం కదా. ఆధ్యాత్మ, ఆదిదైవ, ఆదిభూత. విరాట్ ప్రాణో దశవిధ ఏకదా హృదయేనచ్చ. ఇప్పుడు ఈ ఆధ్యాత్మ, ఆదిభూత, ఆదిదైవ అర్థమైపోయింది. ఇంకోటి వచ్చేసి విరాట ప్రాణ దశవిధ, ఇంకా 10 రకాల ప్రాణవాయువు అని చెప్పాను కదా, అవి కూడా చర్చించుకుందాం ఇప్పుడు. ఇంకా ఏకదా హృదయేనచ్చ, ఆత్మ అనేది హృదయంలో ఉంటుంది, అవునా. పరమాత్మ రూపంలో కూడా భగవంతుడు హృదయంలో ఉంటాడు, ప్రతి ఒక్కటి హృదయంలో. ఈ హృదయం నుంచి యాక్చువల్లీ ఫస్ట్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది కదా. హార్ట్ పంప్ చేస్తుంది బ్లడ్ని. సో హార్ట్ పంప్ చేస్తుంది. సో ఈ మూమెంట్స్, బాడీలో మూమెంట్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ద మూమెంట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ ఫస్ట్ జనరేటెడ్ ఫ్రమ్ ద హార్ట్ అని ప్రభుపాదుల వారు రాశారు. సో ఈ విధంగా
భగవంతుడు హృదయం నుంచి ఎనర్జీ సప్లై చేస్తారు మనకి. అలాగే ఈ ప్రాణవాయువుల ద్వారా ఇంకా ఈ నెక్స్ట్ ఇంకా చూసాం కదా, ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఇలాంటి చేతన ద్వారా జీవిస్తుంది, ఒక ప్రాణి ఆత్మ జీవిస్తుంది. సో ఈ రకరకాల ప్రాణవాయువులు ఎక్కడైతే ప్రాణ ఆత్మ నివసిస్తుందో ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ప్రాణవాయువులు, ఇందులో మూమెంట్స్ అనమాట, బాడీలీ మూమెంట్స్కి ఇవి కారణం అవుతాయి. ఎలాగైతే హార్ట్ పంప్ చేస్తే అక్కడ నుంచి మూమెంట్ స్టార్ట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా బాడీ మూమెంట్స్ అవన్నీ. సో అలాగే ఇంకా ఈ ప్రాణవాయువులు ఈ యొక్క 10 కైండ్స్ ఆఫ్ ఎయిర్స్ అవి కూడా బాడీ మూమెంట్స్ని హెల్ప్ చేస్తాయన్నమాట, ఒక బాడీ మూవ్ అవ్వడానికి. అవన్నీ ఇప్పుడు 10 ఎయిర్స్ కూడా ప్రొడ్యూస్ అయ్యాయి. ఆ 10 ఎయిర్స్ ప్రాణవాయువుస్ ఏంటంటే ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, నాగ, క్రికర, కూర్మ, దేవదత్త, ధనంజయ. ప్రాణవాయువు వచ్చేసి మనము ప్రాణ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ది వాయువులో ప్రాణవాయువు మనం గాలి పీల్చుకుంటాం కదా, ఆ వాయువు అనమాట. ఇక్కడ మనం బ్రీతింగ్ కోసం యూజ్ చేసే సర్క్యులేషన్కి వాయువు. అపాన అంటే మనం బయటికి వదిలే వాయువు. సమాన అంటే కడుపులో మనము మన స్టమక్లో డైజెషన్ కోసం హెల్ప్ చేసే వాయువు, సమాన వాయువు, బ్యాలెన్స్ చేయడానికి. అప్పుడు ఎక్స్ట్రా వాయువు అదేదైనా బ్యాలెన్స్ చేయడానికి అప్పుడు మనము ఫుల్గా తినేసినప్పుడు మనకి ఇది వస్తుంది కదా, కొంచెం ఎయిర్ మన బయట వచ్చేస్తుంది, అది బెల్చింగ్ అంటారు. లేకపోతే ఇంకోటి ఉదాన వాయువు. ఉదాన వాయువు అంటే థ్రోట్లో ఉంటుంది, మనకు సఫికేషన్ కాకుండా ఇక్కడ థ్రోట్లో గొంతులో ఉండే వాయువు. వ్యాన అంటే మొత్తం శరీరంలో కూడా ఒక వాయువు మనకు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, మొత్తం శరీరం మొత్తం, అది వ్యాన వాయువు. నాగవాయువు అంటే ఇది మనకి హెల్ప్ చేస్తుంది ఎక్కడ బాడీ మూమెంట్స్లో అంటే మనకి కళ్ళు, మళ్ళీ మూతి ఇలాంటి అన్ని ఆర్గన్స్లో కూడా మనకి ఇక్కడంతా కూడా మనకి వేరే కళ్ళల్లో మూతిలో ఇక్కడంతా కూడా మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది, దాని ద్వారా మూమెంట్స్ అనేవి జరుగుతున్నాయి కళ్ళు మూతి అన్నిట్లో. క్రికర అంటే ఈ వాయువు వచ్చేసి మీ ఆకలిని పెంచుతుంది. కూర్మ వాయువు వచ్చేసి ఇప్పుడు కూర్మ, దేవదత్త ఈ వాయువు ఏంటంటే కాంట్రాక్షన్, రిలాక్సేషన్. అంటే ఇప్పుడు మీకు ఇలా కాంట్రాక్షన్ అంటే ఇలా మీ బాడీలో కాంట్రాక్షన్ జరగాలంటే, రిలాక్స్ అవ్వడం అంటే ఇప్పుడు మనం ఆవలించామనుకోండి అప్పుడు మూతి ఇలా తెరుచుకుంటాం కదా, సో అంటే రిలాక్స్ అవుతున్నాం అప్పుడు అలా. సో అది కాంట్రాక్షన్కి కూర్మ వాయువు, మరియు దేవదత్త అనేది రిలాక్సేషన్ కోసం వాయువు. ఇవన్నీ సృష్టి జరిగాయి ఇప్పుడు. నెక్స్ట్ ధనంజయ అంటే అది సస్టెనెన్స్కి, మామూలుగా మనము జీవించి ఉండడానికి ఉపయోగపడుతుందంట, అలా అనమాట. సో ఫస్ట్ ఇవన్నీ చేతన, ప్రాణవాయువు, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అనే చేతన, మరియు జ్ఞానశక్తి, చేతన శక్తి, మరియు 10 రకాల వాయువులు ఇవన్నీ సృష్టించబడ్డాయి ముందు. ఇది ఇక్కడ మనకు అర్థమవుతుందన్నమాట. స్మరన్ విశ్వసృజం ఈశో విజ్ఞాపితం అదోక్షజ విరాజం అతపత్ స్వేన తేజసైషాం వివర్తయే. సో ఇది మన లాస్ట్ శ్లోకం ఈరోజుకి. సో సుప్రీం లార్డ్ ఈజ్ ద సూపర్ సోల్ ఆఫ్ ఆల్ ద డెమిగాడ్స్, అంతే కదా. సో భగవంతుడే ఒక రకమైన పరమార్థ ప్రతి ఒక్క దేవతకి. ఇంట్రెస్టెడ్ టాస్క్ ఆఫ్ కన్సిడరింగ్, ఓకే. ఈ విధంగా భగవంతుడు ఇప్పటివరకు ఉత్పన్నం చేశారు గైగాంటిక్ ఫామ్ విశ్వరూపాన్ని. సో ఇలా ఇప్పుడు గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కృష్ణ, హరే కృష్ణ. ఎనీవే మనకు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కట్ అయినట్టుంది. ఓకే, సో మళ్ళీ వచ్చింది మనకి. ఓకే, సో ఇదేంటంటే మనకి ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్పేది ఏంటంటే ఇదే దేవతలు ఆరాధించారు కనుక భగవంతుడు ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చారు. ఇంకా సృష్టి అనేది నెక్స్ట్ లెవెల్ సృష్టి మనం రేపు చూద్దామంట. దేవతలు కూడా ఎలా ఆవిర్భవం అవుతారు, వేరే రకరకాల దేవతలు, ఇంకా చాలామంది దేవతలు ఉత్పన్నమవుతారు, అవన్నీ కూడా చూద్దామంట. సో ఈ విధంగా ఈ యొక్క పర్పోర్ట్లని ప్రభుపాల ద్వారా రాస్తారు. గైగాంటిక్ యూనివర్స్ హెస్ డెవలప్డ్ గ్రాడ్యువల్లీ జస్ట్ అట్ ద బాడీ ఆఫ్ ద చైల్డ్ డెవలప్స్. ఒక శిశువు శరీరం ఎలా డెవలప్ అవుతుందో అలా గైగాంటిక్ యూనివర్స్ కూడా మెల్లిగా డెవలప్ అవుతూ వెళ్తుందన్నమాట అలా. సో ఇవన్నీ విషయాలు నూతిలో కప్పలా ఉండే కొంతమంది వైజ్ఞానికులకు
అర్థం కాదు, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు ప్రభుపాల్ గారు. సో ద లార్డ్ కెన్ రివీల్ హిమ్సెల్ఫ్ ఓన్లీ టు ఎ పర్సన్ హూ ఈజ్ సబ్మిసివ్. ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం. భగవంతుడి కృప ఉంటే, మనము మన నమ్రత భావన ఉంటే, భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకుంటే మనం కొన్ని విషయాలు ఏంటంటే అర్థం చేసుకోవచ్చు అని. సో నాకు ఎంతవరకు అర్థమవుతుందో నేను అంతవరకు దాన్ని ఎంత వివరంగా చెప్పగలిగితే దానికోసం అంత ప్రయత్నిస్తున్నాను అంతే. సో హోప్ సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాలేకపోతే మాత్రం ఇంకా పర్వాలేదు, నో టెన్షన్. అంత అర్థమైతే అంత స్వీకరించండి, పర్వాలేదు, అంతే అన్ని లాభం మనకి. సో నెక్స్ట్ మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ దేవతల యొక్క సృష్టి అనేది మనం రేపు చూద్దామంట. ఈ యొక్క గైగాంటిక్ ఫామ్ నుంచి రకరకాల దేవతలు, అంటే మన విశ్వరూపం నుంచి ఇంకా రకరకాల దేవతల యొక్క ఉత్పన్నం అనేవి రేపు చూద్దాము భగవంతుడి ద్వారా. సో ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద్ కీ జయ, గణతరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, సమవేత గౌరభక్త వృంది కీ జయ, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే, హరి హరి బోల్.